జీవితకాలమంతా సమస్యలతో కుస్తీ పట్టడం ఎందుకు? అది నిజంగా దండగే అనిపిస్తుంది. ఎందుకంటే సమస్యలనేది జీవితంలో ఎన్నో ఉత్పన్నమవుతూ ఉంటాయి. అలా ఉత్పన్నమయ్యేటటువంటి సమస్యలు అయితే ఒక సమస్యకు సవాలక్ష సమాధానాలు దొరుకుతాయి. అందుకే మనము ఈ సమస్యలపైన పెట్టే శ్రద్ధ కంటే సాధ్యాలు అంటే ఎంతవరకు మనకు సాధ్యమవుతుందో వాటిపైన మనము కాన్సన్ట్రేషన్ పెట్టినట్లయితే మనకు అవకాశాలు చాలా ఉంటాయి. చాలామంది ఎప్పుడు కూడా వీటి వైపే ప్రయత్నం చేస్తారు. ఇదే మార్గం చూస్తారు కానీ ఇంకో మార్గాన్ని వెతకరు. అది చాలామంది చేస్తూ ఉంటారు. అందుకే సమస్యను ఎందుకు వస్తూ ఉన్నాయి సమస్యలు, ఆ సమస్యలకు సాధ్యాలు ఎలా ఉంటాయి, ఏ రూపంలో దాన్ని తీసుకొని రావచ్చు అనేది ప్రతి వ్యక్తి ఆలోచన చేయాలి. ఎప్పుడు టెన్షన్లతో సతమతమవుతూ అనేక ఇబ్బందులకు గురవుతూ ప్రయత్నాలు చేయకుండానే అది సాధించే ప్రయత్నం చేస్తారు. కానీ మన ప్రయత్న లోపం కూడా ఎంత ఉందో తెలుసుకోవాలి. అలాంటి ప్రయత్న లోపాన్ని మనం సరిగా ఆలోచించగలిగితే మనకు ఎలాంటి సమస్యలు రావు. మన ఆలోచన విధానం, మన ఆలోచన సరళి అది సక్రమంగా ఉన్నట్లయితే దేన్నైనా కూడా మనము ఆ సమస్యను సులభంగా సాధించుకొని ముందుకెళ్ళవచ్చు. అది ప్రతి వ్యక్తి ఆలోచించాలి.